నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. తల్లిపాల విక్రయాలను అరికట్టేందుకు ఫుడ్ రెగ్యులేటరీ సంస్థ నడుం బిగించింది. నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించింది. తల్లిపాలను ప్రాసెస్ చేసి అమ్మినా, ఉత్పత్తులను తీసుకువచ్చినా చట్ట ప్రకారం నేరమని తెలిపింది. పిల్లలకు తల్లిపాలు ఎంత విలువైనవో అందరికీ తెలిసిన విషయమే. తల్లిపాల ద్వారా పిల్లలకు రోగనిరోధక శక్తి లభిస్తుంది. అటువంటి తల్లిపాలను అందించలేని మహిళలకు ఫుడ్ రెగ్యులేటరీ సంస్థ అండగా నిలుస్తుంది. పిల్లలకు తల్లిపాలు ఇవ్వలేని మహిళలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పాల బ్యాంకులను ఏర్పాటు చేసి ఉచితంగా తల్లిపాలు అందజేస్తోంది. అయితే తల్లిపాలను విక్రయించడం చట్ట విరుద్ధమని, ఎవరైనా విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. అంతేకాదు తల్లిపాలను ప్రాసెస్ చేసి అమ్మినా, ఉత్పత్తులను తీసుకువచ్చినా చట్ట ప్రకారం నేరమని తెలిపింది. FSS అండ్ 2016 చట్టం ప్రకారం తల్లిపాలను అమ్మడం అనుమతించబడదు. ప్రభుత్వమే పాలిచ్చే తల్లుల నుంచి పాలను సేకరించి నిరుపేద పిల్లలకు అందజేస్తుందని FSSAI వెల్లడించింది. ఇక ప్రభుత్వం పాల బ్యాంకులను ఏర్పాటు చేసిందని వివరించింది. అయితే కొందరు అధిక లాభాల కోసం ఆన్లైన్లో తల్లిపాలను విక్రయిస్తున్నారని, ఆన్లైన్లో ఇలాంటి విక్రయాలు జరుగుతున్నాయని FSSAI ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి అనధికార విక్రయాలను వెంటనే నిలిపివేయాలని హెచ్చరించింది. అంతేకాదు తల్లిపాలను విక్రయించేందుకు ప్రయత్నించే వ్యాపారులకు లైసెన్సులు ఇవ్వవద్దునని FSSAI కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అంతేకాకుండా అధిక లాభాల కోసం ఆన్లైన్లో తల్లిపాలను విక్రయిస్తున్న ఘటనలు ఈ మధ్య పెద్ద సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.